ఫ్రెండ్స్, సడన్ గా ఇల్లు క్లీన్ చేస్తున్న సమయంలో ఈ అమ్మాయి చేతిలో ఉన్న ఒక ఇటుక కింద పడిపోతుంది. దానిని సాయిబాబా పట్టుకుంటాడు. ఇంకా ఈ మహిళ అడుగుతుంది, బాబా మీరు ఎందుకని ఆ ఇటుకని తల కింద పెట్టి పడుకుంటున్నారు? నాతో చెప్తే నేను మీకోసం ఒక మంచి పిల్లోని తెప్పించిస్తాను అంటుంది. అండ్ ఎందుకని ఈ ఇటుక మీద రక్తం ఉంది అని అడుగుతుంది. ఇంకా అది విని సాయిబాబా చెప్తాడు, నేను మా గురువుతో పాటు ఉంటూ శిక్షణ పొందుతూ ఉన్నప్పుడు మా గురువు నేర్పే విద్యను చూసి కొంతమంది ఓర్చుకోలేకపోయారు. అందుకే వీళ్ళొక రోజు ఒక ఇటుకతో నన్ను కొట్టడానికి ట్రై చేశారు. ఇంకా అప్పుడు ఆ ఇటుక నుండి నన్ను కాపాడడానికి మా గురువు మధ్యలోకి వచ్చాడు. దానివల్ల ఆ ఇటుక అతనికి తగులుతుంది. అండ్ అప్పుడు మా గురువు ఆ ఇటుకని నాకిస్తూ చెప్తాడు, ఇవ్వాలటి నుండి ఈ ఇటుకని నీ పంచ ప్రాణాలు, ఒకవేళ ఇటుక విరిగిపోతే నీ ప్రాణం పోతుంది అని చెప్తాడు. అది విని అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇంకా దాని తర్వాత సాయిబాబా ఆ ఇటుకని వాళ్ళ చేతికి ఇస్తాడు అండ్ జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. ఇంకా దాని తర్వాత ఒక రోజు క్లీన్ చేస్తున్న సమయంలో ఆ ఇటుక అనుకోకుండా ఇతని చేతిలో నుండి జారి కింద పడి విరిగిపోతుంది. ఇంకా అది చూసి అందరూ చాలా భయపడిపోతారు. ఇంకా దాని తర్వాత సాయిబాబా ఆ ఇటుకను తీసుకొని అగ్నిలో వేసి ఏం చేశాడో చూసే ముందు, మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్ యూ అని టైప్ చేయండి. చివరికి సాయిబాబా వీళ్లతోని నేను వెళ్లే టైం ఆసన్నమైనది అని చెప్తాడు. దాని తర్వాత గురువు చెప్పినట్టే సాయిబాబా చనిపోతాడు.